వర్షా భరత్ దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న కథా చిత్రం బ్యాడ్ గర్ల్. ప్రముఖ దర్శకులు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా పలు వివాదాలు ఎదుర్కొన్న సంగతి అయితే తెలిసిందే. ఎట్టకేలకు ఈ సినిమా అయితే సెన్సార్ పూర్తయింది. బోర్డు చెప్పిన విధంగా టీం మార్పులు చేయడంతో సెన్సార్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇది విడుదలకైతే సిద్ధమైంది. సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీం కూడా పోస్ట్ పెట్టింది. అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. శాంతిప్రియ కీలక పాత్ర పోషించారు. వర్షా భరత్ ఈ చిత్రంలో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. గతంలో ఆమె వెట్రిమారన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఆచారాలు కట్టుబాట్లు పాటించే సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన రమ్య సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది అనే ఆసక్తికర అంశంతో దీన్ని రూపొందించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్ డ్యామ్లో ప్రదర్శించగా ప్రశంసలు అందుకుంది. మరి అదే సమయంలో సినీ ప్రియుల కోసం ఈ సినిమా టీజర్ను విడుదల చేయగా ఇందులోని పలు సన్నివేశాలపై నెటిజన్ల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఒక సామాజిక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా ఆయా సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు విమర్శలు చేశారు. దీనిని నిర్మించిన వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. విడుదల నిలిపివేయాలని, దీంతో సెన్సార్ విషయంలో ఆలస్యం ఏర్పడింది.